హలో అండి, వెల్కమ్ టు ఆదిత్యం డిజైన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే స్టాక్ వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ శారీ అండి. సో చూస్తున్నాం కదా, చక్కగా ఇది పళ్ళు వచ్చింది మనకి. పళ్ళులో బార్డర్ వచ్చింది. మనం ఎక్స్ట్రా లేస్ పెట్టుకున్నాము, ఆ లేస్ వచ్చింది. ఆ తర్వాత బార్డర్స్ వచ్చాయి మనకి. 2 వెరైటీస్ మనకి కలంకారీ అంటే కంపల్సరీ ఇది వస్తుంది మనకి. ఆ తర్వాత మనకి బార్డర్ వేసుకున్నాము చక్కగా క్రీపర్స్ ఫ్లవర్స్ తోటి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఒక పెద్ద పికాక్ క్రీపర్స్ వచ్చాయి. ఇది పళ్ళు మనం చూసేది ఇప్పుడు. ఇది ప్యూర్ పెన్ కలంకారీ అనమాట. సో ఇందులో మనం క్రాస్ పళ్ళు వేసుకున్నాము, అందుకోసం మనకి పళ్ళులో మొత్తం వచ్చేస్తుంది. ఒక సైడ్ నుంచి మనకి క్రాస్ వచ్చేస్తుంది. బార్డర్స్ అనేవి మనకి బోత్ సైడ్ కంటిన్యూ అవుతాయి. సో ఆ తర్వాత మనకి ఇలా మొత్తం డిజైన్ అనేది, ఇది మోడల్ వచ్చేసి మనకి క్రాస్ పళ్ళు అనమాట. మనం ఎలా చేయించుకుంటే అట్లాగా వస్తుంది. ఇది క్రాస్గా వస్తుంది మనకి. చూసినా కదా, ఉన్న కొద్దీ మనకి డిజైన్ తగ్గుతుంది. సో బోత్ సైడ్స్ మనం లేస్ పెట్టుకున్నాం ఎక్స్ట్రా. ఆ తర్వాత బార్డర్స్ మనకి సేమ్ బార్డర్ వచ్చింది. ఒక 3 ఇంచ్ ఉంది బార్డర్, కలంకారీ బార్డర్. ఇది ప్యాచ్ వర్క్ కాదండి, డైరెక్ట్ శారీ మీద వేసుకున్నాం మనము. ఇది శారీ వచ్చేసి మనకి టిష్యూ సిల్క్ శారీ వచ్చింది. ఆ తర్వాత మనం దాని మీద కలంకారీ ప్యూర్ పెన్ కలంకారీ ఇది రెడీ, దీని మీదనే డైరెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి చేత్తోటి ఫ్రీ హ్యాండ్ తోటి ఇదంతా కూడా రాస్తారు మనకి. పెన్స్ లాగా ఉంటాయి అవి, వాటితోటి రాస్తారనమాట. అందుకోసం మనకి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ప్యూర్ పెన్ అంటే అదే అనమాట, ప్యూర్ పెన్ కలంకారీ అని అందుకోసమే అంటాం మనము. సో ఇది మొత్తం కూడా అట్లా చేసిందే. డిజైన్ అంతా కూడా మనకి స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ కాదండి, ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది మనకి. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కంపల్సరీ వైట్ శారీ. మన వీడియోస్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు కూడా మనం వీడియోస్లో చెప్పుకున్నాము. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొత్త వ్యూవర్స్ కోసము. ఇదంతా కూడా మనం అట్లా ప్రాసెసింగ్ చేసుకుందే, మనకి చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇది. సో చూసాం కదా, బార్డర్స్ వచ్చేసి. సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి 11,499 రూపీస్ అండి. మొత్తం రెడీ మనకి టిష్యూ సిల్క్లో ఫ్యాబ్రిక్ వచ్చింది. లేస్ ఈ వర్క్ వచ్చేసి మొత్తం అంతా కూడా రెడీ టు, ఇది శారీ వచ్చేసి మొత్తం రెడీ మనకి 11,499 రూపీస్ పడుతుందండి. సో ఇంతవరకు మనం శారీ ఇది ఇక్కడ వరకు క్రాస్గా వచ్చి మనకి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది డిజైను. ఆ తర్వాత మనకి ఇది ఇలాగ మనం కంటిన్యూ ఇచ్చాము. అది మొత్తం రాదు శారీ మొత్తం మనకి క్రాస్ పళ్ళు అంటే. సో ఆ తర్వాత ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ అవుతుంది. ఎలా కావాలంటే అట్లాగా మనము చేసిస్తాము. కస్టమర్స్కి ఎట్లా కావాలి అంటే అట్లా, దాన్ని బట్టి మీకు డిజైన్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి, వేరియేషన్ వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూసేసుకుందాం మనం. ఇది మొత్తం కూడా మనకి వైట్ మెటీరియల్ కావాలి. ఇది బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇది ఫ్రంట్ మనం నెక్, ఓన్లీ నెక్ వేసుకున్నాము ఫ్రంట్లో. జస్ట్ చూసాం కదా, చిన్న సిమిలర్ కలర్స్ తోటి మనకి. ఇందులో కలర్స్ కూడా ఎక్కువ రావండి, న్యాచురల్ మనకి. ఇవి అన్నీ కూడా కెమికల్స్ ఉండవు ఇందులో. ప్యూర్ పెన్ కలంకారీ అంటే న్యాచురల్ కలర్స్ మనకి. పర్టికులర్ ఈ కొన్ని కలర్స్ మాత్రమే వస్తాయి ఇందులో. ఇది బ్యాక్ వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ మనకి సేమ్ శారీ బార్డరే కంటిన్యూ అయ్యి ఒక బుటీ వచ్చింది. సో నెక్స్ట్ శారీ అండి మనకి. ఇది కూడా టిష్యూ సిల్కే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో మనం ఇది కూడా ప్యాచ్ ఏం కాదు, డైరెక్ట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఒక మనం లేస్ అనేది యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ ఇది సేమ్ యాజ్ యూజువల్ కలంకారీ మనకి సేమ్ బార్డర్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇది 2 పికాక్స్ వచ్చాయి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. మనకి పళ్ళులో కొంచెం గ్రాండ్గా పెద్దగా క్రీపర్స్ తోటి 2 పికాక్స్ తోటి మనం చక్కగా అరేంజ్ చేశారు. డైరెక్ట్ అండి, ఇది కూడా ఫ్రీ హ్యాండ్ తోటి ప్యూర్ పెన్ కలంకారీ మనకి. ప్యాచ్ అది ఏం కాదు, డైరెక్ట్ శారీ మీదనే చేయడం జరిగింది. ఇది కూడా చూసినా కదా, ఇదంతా కూడా ఒక్కొక్క గీత మనకి మొత్తం చేతితోటి రాయడమే ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి బాయిలింగ్ అది ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. సో మనకి ఇవే కాదు డిజైన్స్, ఇంకా మీకు పర్టికులర్ ఏదన్నా డిజైన్ కావాలంటే కూడా మీరు డిజైన్ చూపిస్తే చేసిస్తాము. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, అందులో సెలెక్ట్ చేసుకున్నా చేసిస్తాము. ఇది కస్టమైజ్డ్ ఉంటుంది, రెడీ పీసెస్ కూడా ఉంటాయి మన దగ్గర. మీకు ఎలా కావాలంటే అట్లాగా ప్యూర్ శారీ మీద వైట్ ఉండాలి శారీ చేసిస్తాము.
ఇది లేస్ అనేది మనం నార్మల్గా ఎక్స్ట్రా లేస్ పెట్టుకున్నాము. ఇటు సైడ్ చూసాం కదా మనకి ఇది షోల్డర్ బార్డర్ వచ్చింది. ఇది బార్డర్ ఉన్న కొద్ది కొంచెం తగ్గుతూ క్రాస్లో ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసి మనకి సేమ్ అదే స్టైల్లో వచ్చేసి క్రాస్గా ఆ తర్వాత మనం బుటీస్ చేసుకోవడం జరిగింది. ప్యూర్ పెన్ కలంకారీ సారీ టిష్యూ సిల్క్లో మనకు వచ్చింది. సో ఇది షోల్డర్ పట్టి అయిపోయింది. ఇక్కడ ఇది మనకు వచ్చేసి ఇట్లా బుటీస్ మనం కంటిన్యూ మొత్తం సారీ అంతా కూడా ఇచ్చాము ఇక్కడ. సో ఇది ఇలా వస్తుంది. సారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట. మనకి కింద లేస్ వచ్చేసి ఇట్లా బూటీస్ వచ్చాయి. సో మనకి ఇందులో ఏదైనా కావాలి అంటే సేమ్ ఇదే డిజైన్ కావాలన్నా ఓకే, లేదు డిజైన్స్ చేంజ్ చేసుకున్నా మీకు వేరే డిజైన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఏ డిజైన్ చూపించినా కూడా చేసి ఇస్తామండి. కాకపోతే కొంచెం టైం ఉండాలి. మనకి ఫ్యాబ్రిక్ అనేది వైట్ ఉండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితేనే వస్తుంది. మనకి కలర్ ఉన్నా ప్యూర్ కాకపోయినా మనకి రాదండి ప్యూర్ పెన్ కలంకారీ. సో కలర్స్ మాత్రం ఇవే రిపీట్ అవుతాయి. మనకి న్యాచురల్ కలర్స్ ఉంటాయి కాబట్టి కెమికల్స్ ఏమీ యూజ్ చేయరండి. సో మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాది స్టోర్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్లో ఆదిత్య డిజైన్ కొనాక్ థియేటర్ నుంచి సెకండ్ రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి ఆదిత్య డిజైన్. మీరు రాగలిగితే ఓకే, లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. సో రెడీ చేసేసి కొరియర్ చేసేస్తాను. సో చూసాం కదా ఈరోజు స్టాక్ ఏంటో. మరికొంత కొత్త స్టాక్ తోటి మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.